కూటమి ప్రభుత్వం హయాంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని, ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. దగదత్తి మండలం మనుబోలుపాడు గ్రామంలో శనివారం 3.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు దగదత్తి టీడీపీ ఇన్ఛార్జ్ పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీహరి, మల్లికార్జున, పులిసేనయ్య, అదేవిధంగా మిగతా ఉన్న రత్నం అందరూ కూడా కలుపుకొని ఈ రోజున ఈ మండలాన్ని జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. ఒకటే, రైతులందరూ సుఖంగా ఉండండి, కక్షలకు కార్పణ్యాలకు తావివ్వకుండా ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యేగా మీకు ఎప్పుడు అండగా నేను ఉంటాను. ఏ సమస్య ఉన్నా మీరు నా దగ్గర రండి, నేను చేసి పెడతాను. ఇక్కడ లోకల్ నాయకులు ఉన్నారు, నిరంతరం కూడా నాయకులు కూడా మీరు ఫాలో చేసుకోండి. గ్రామాల్లో సచివాలయాలకు మీరు అర్జీలు పెట్టండి. అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అనేవి స్థలం లేకుండా ఇల్లు కావాలనుకున్న వాళ్ళకు కూడా తొందరలోనే ఇస్తాం. రాక్షస ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల వల్ల ఈ రోజున ఆ కాలనీలన్నీ కట్టలేక ఆగిపోయినాయి. వాటన్నిటికీ కూడా తొందరలోనే అన్నిటికీ మంచి రోజులు వస్తాయని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ మా అఫ్సర్కి తప్పకుండా చెప్తున్నాం సార్, మా శేషయ్య చెప్తున్నా, తప్పకుండా శేషయ్య గారు మీ వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని మనసారా మీకు తెలియజేస్తూ